తాతనుల నుంచి వారసత్వంగా వచ్చిన ఇనాం భూములను దున్నుకుంటున్న రైతులకు న్యాయం చేయాలని చిన్నిపాలెం గ్రామ రెవెన్యూ రైతులు కొత్త వలస తహసీల్దార్ అప్పలరాజు వద్ద మొరపెట్టుకున్నారు. చిన్నిపాలెం రెవెన్యూ పరిధిలో ఇనాం భూములు తరాలుగా సాగు చేసుకుంటున్నామని, సాగు చేస్తున్న భూములకు సాగు హక్కు కల్పించాలని రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా తమ పేర్లు రికార్డుల్లో నమోదు చేయలేదని చిన్నిపాలెం 2 పరిరక్షణ సమితి అధ్యక్షుడు తమ టాపు అప్పారావు ఆధ్వర్యంలో రైతులు తహసీల్దార్ ముందు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భూముల్లో ప్రైవేట్ కంపెనీలు కొత్త వలస ఇన్ఫ్రాస్ట్రక్చర్ సత్యకళ్యాణి పేరు మీద రికార్డులు ట్యాంపరింగ్ చేశారని రైతు మొయ్యి దేముడు ఆరోపించారు. తక్షణమే ప్రభుత్వ అధికారులు జోక్యం చేసుకుని రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం రీసర్వే జరుగుతున్నందున రైతుల సాగు హక్కు నమోదు చేసి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ రెవెన్యూ పరిధిలో దాదాపు 400 ఎకరాల పైన ప్రభుత్వ భూమి ఒకప్పుడు ఉండేదని, ఇందులో చెరువులు, వాగులు, వంకలు పూర్తిగా ప్రైవేట్ కంపెనీలు కబ్జా చేశారని, దీనిపై పూర్తి విచారణ చేసి ప్రభుత్వ భూములు కాపాడాలని షేక్ సయ్యద్ తెలిపారు. నువ్వు రా ఇప్పుడు రిటైర్ అయిపోయినా కదా అన్న, రిటైర్ అయిపోతే పోనాలుగా మేము చిన్నిపాలెం రెవెన్యూకి సంబంధించినటువంటి రైతులు మేము సుమారు 7-8 గ్రామాల నుంచి ఈరోజు ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాము. ముఖ్యంగా ఏమిటంటే చిన్నిపాలెం రెవెన్యూ భూములు ఏవైతే ఉన్నాయో ఈ భూములు గురించి గత కొన్ని సంవత్సరాల నుంచి పోరాటం చేయడం జరుగుతుంది. ఈ భూముల్ని కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కబ్జా చేయడం జరిగింది. దానికి సంబంధించి ప్రజాప్రతినిధుల దగ్గరికి అలాగే రెవెన్యూ సిబ్బంది దగ్గరికి అనేక మార్లు వెళ్ళి వాళ్ళకి మా యొక్క విన్నపాలు వినిపించడం జరిగింది. అయినప్పటికీ కూడా సరైనటువంటి స్పందన లేని కారణంగా మళ్ళీ ఈరోజు మేము రీసర్వే జరుగుతున్న కారణంగా ఈ రీసర్వేలో భాగంగాను మా భూములు ఏవైతే ఉన్నాయో వాటిని తప్పనిసరిగా మా పైన మాకు హక్కులు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. నిన్న ఎమ్మెల్యే గారిని కూడా కలవడం జరిగింది. ఎమ్మెల్యే గారు మీరు వెళ్ళి ఎంఆర్ఓతో మాట్లాడండి, మేము తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేస్తాము, ఎంఆర్ఓ గారితో మాట్లాడి మీకు హక్కులు కల్పించే విధంగా చేస్తామని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతో వచ్చి ఈరోజు ఎంఆర్ఓని కలవడం జరిగింది. ముఖ్యంగా ఇందులో రెవెన్యూ రికార్డులు ఏవైతే ఉన్నాయో వాటిని ట్యాంపరింగ్ చేసి మా దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్కి రిజిస్ట్రేషన్ పత్రాలు ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా వీళ్ళు రికార్డు తయారు చేసుకొని మా యొక్క భూముల్ని కార్పొరేట్ శక్తులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలాంటి అవకాశాన్ని ఇక్కడ రెవెన్యూ సిబ్బంది కూడా చేయడం జరిగింది. మరి దీన్ని పరిగణలో తీసుకొని వెంటనే మా భూముల్ని రీసర్వేలో మాకు పూర్తి హక్కులు కల్పించే విధంగా చేయాలని చెప్పేసి కోరుతున్నాం.